గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రధాని జన్మదిన వేడుకలు నిర్వహించి అనంతరం వృద్ధులకు దుస్తులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఒక ఛాయ్ వాలా దేశ ప్రధాని అయ్యారు అంటే ఆయన కార్యదీక్ష అంత గొప్పదని వారు అభివర్ణించారు. ప్రపంచ దేశాలలో భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడంలో ప్రధాని మోడీ ఆశయాలు ఆలోచనలే కారణమని బీజేపీ నేతలు అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దేశం ఎంతో పురోగతిని సాధించిందని, ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పోటీ పడుతుందని వారు అన్నారు. సేవా పక్వాడా పేరుతో సేవే పరమావధిగా ఆయన వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం గోకవరంలో మన భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున మనందరం జరుపుకోవడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. ఇవాళ దేశంలో మన ప్రధానమంత్రి నాయకుడిగా ఎదిగి ఇవాళ ప్రపంచంలో భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో విశ్వ గురువుగా నిలిపి దశ దశల మన భారతదేశాన్ని ఆర్థిక రంగంలో అయితేనేమి, రక్షణ రంగంలో అయితేనేమి అభివృద్ధి చెందిన దేశాన్ని దీనిగా భారతదేశాన్ని నిలపడం జరిగింది. 74వ జన్మదినోత్సవం మహానుభావుడు యొక్క జన్మదినోత్సవాన్ని భారతదేశం అంతా కూడా చాలా గర్వంగా జరుపుకుంటుంది. ఈయన భారతదేశ ప్రధానిగా ఉంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని మన గోకవరం మండలంలో జరుపుకోవడం గోకవరం మండలం అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నుంచి 15 రోజులు సేవా పక్వాడా అంటే సేవా పక్షోత్సవాల కింద జరిపించడం నుంచి దేశ పార్టీ ఎవరైనా కానీ తెలియని వ్యక్తులైన ఉదాహరణ మరొక్కసారి మనకి 2047 వరకు కూడా మనకి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ప్రపంచంలో అత్యున్నత స్థానంలో భారతదేశం నిలబడుతున్నదానికి మనకి ఒక నిదర్శనం నరేంద్ర మోడీ గారు. అటువంటి మోడీ గారికి 74వ జన్మదిన శుభాకాంక్షలు మా గోకవరం మండలం తరపున ఈ రోజున తెలియజేస్తున్నాము. నరేంద్ర మోడీ గారంటే అది ఒక పేరు కాదు, అది ఒక పేరు కాదు, అది ఒక బ్రాండ్. ఎందుకంటే ఆ మాట భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారు అనే స్థాయికి ఈ రోజున ఉన్నది అంటే ఆయన యొక్క చేసిన సేవా కార్యక్రమాలు అయితేనే ఉండే భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థలో ఎక్కడ ఉండే స్థానాన్ని ఎన్ని మెట్లు ఎగబాకి ఇప్పుడు ఇంచుమించు 3వ స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడైన ఆర్థిక రంగంగా అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకొచ్చిన యోధుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకున్నాను. ప్రపంచం మొత్తం ఈ రోజున భారతదేశం వైపు చూస్తుందంటే అది ఒక్క నరేంద్ర మోడీ గారి వల్ల అని చెప్పేసి ఘంటాపదంగా ఈ రోజు చెప్తున్నాను. అదేవిధంగా మేము కానీ, మా కార్యకర్తలు కానీ, మా రాష్ట్రం కానీ, మా దేశం కానీ ఒక్క భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుందంటే ఒక్క నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యమైందని ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటాను. కార్యకర్తలు, నాయకులు, మా సీనియర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు మట్టా మంగరాజు గారు, మా అసెంబ్లీ కన్వీనర్ దాట్ల కృష్ణవరం గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను.